అంటే బిఆర్ నాయుడు గారిని ఇప్పుడు చూసిన బిఆర్ నాయుడు గారు వేరు, అప్పుడు బిఆర్ నాయుడు గారు ఫైటర్ అంటారు. ఏంది ఆ ఫైటర్ ఏంటి? ఒకప్పట్లో నా మీద 32 కేసులు ఉండేవి. ఓ, అన్నిట్లో నేను ఏమన్నా, అన్నిట్లో ఏముంది? అన్ని ఎలక్షన్ కేసులే. అన్ని ఎలక్షన్ కేసులే. ఇంకేముంటుంది మా పర్సనల్? అదే ఏముంటుంది? ఎన్టీ రామారావు అంటే పిచ్చి, మళ్ళీ వాళ్ళు రిగ్గింగ్ చేస్తూ ఊరుకోము, ఓకే, కొట్లాట పంచాయతీలు, ఓకే, ఇక అంత కేసులు పెడతారు. ఓకే, మేము పెడతాం, వాళ్ళు పెడతారు. ఓకే, కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ. కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ. అంటే బిహెచ్ఎల్ నుంచి అది మొత్తం సంగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తా ఏరియా మొత్తాన్ని మీరు ముందు నడిపించేవాడు. అంటే ఫైటింగ్ క్యాండిడేట్ తో సంబంధం లేదు, క్యాండిడేట్స్ ఎవరు వస్తారో కూడా తెలియదు. ఓకే, ఎలక్షన్ రాగానే మొత్తం జెండాలు కట్టేయటం, పోస్టర్లు వేసేయటం అంతా మా ఖర్చే. మొత్తం క్యాండిడేట్ దగ్గర రూపాయి తీసుకోలేదు, ఎవరి దగ్గర వాళ్ళు ఎవరో కూడా తెలియదు. క్యాండిడేట్ తో సంబంధం లేదు. యుద్ధం లాగా చేసాము. సో ఏంటి అప్పుడు బాగా ఫైటింగ్లు ఉన్నాయంట కదా? ఫైటింగ్లు బాగుండేయంట బాగా విపరీతంగా. బిఆర్ నాయుడు గారు కర్ర ఎత్తుకొని 20 మందిని ఎమ్మడబడ్డారంట, నిజమేనా? చాలా ఉన్నాయి సార్. అంటే ఆ రోజుల్లో అది చిన్న ఇష్యూ కాదు కదా. అంటే ఇప్పుడు మీరు అసలు ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని మీరు 72లోనే పెట్టారని చిన్న ఇష్యూ కాదు కదా. ఆ ప్రస్థానం చాలా మందికి తెలియదు. బిఆర్ నాయుడు గారు అంటే నేను విన్నాను, ఏదో టీవీ పెట్టాడు అందుకని వచ్చేసింది టీటీడీ చైర్మన్ కాదు. నేను 1982 నుంచి పార్టీలో ఉన్నారు. నాది అప్పుడు వచ్చిన వాళ్ళు పేర్లు అన్నగారు రాసుకునేవారు. ఇంత పెద్ద బుక్ ఆయన దగ్గర ఒక లెడ్జర్ ఉంటుంది. ఓకే, వచ్చిన పేరు ఆయనే రాసుకుంటాడు. ఓహో, నా నెంబర్ 14వ నెంబర్ ఏదో లిస్ట్ లో సీరియల్గా వేసుకుంటారు. ఓకే, కింద కూర్చొని కిందే, పైన కుర్చీ సోఫాలు ఏమి లేవు, బాసపట్ల కింద కూర్చొని వచ్చినోడు కూడా కింద కూర్చోటం అంతే. ఓకే, రాసుకుంటా ఉన్నాడు. మీరు ఏమడిగారు వెళ్ళినప్పుడు? ఏం అడగల, చిత్తూరు కంటెస్ట్ చేయాలి, అంతమంది పరిచయం ఉంది కదా, ఫ్యాన్స్ అసోసియేషన్. ఎక్కువ టైం రామకృష్ణ స్టూడియోలో ఉండేవాళ్ళు. ఓకే, అడ్డా అది 83 ఏదైతే అప్పుడు జరిగినప్పుడు ఆ సంఘటన అప్పుడు కూడా చాలా అగ్రెసివ్గా వ్యవహరించారంట. 84లో, అదే 84లో జైలు కూడా పోయినారు 2 రోజులు. ఇది ఆ బస్సులు తగలు పెట్టేది అది ఆయన్ని దించేశారు కదా. అవును, దించినప్పుడు అప్పుడు భాస్కర్ గారి ఇన్సిడెంట్ అప్పుడు మీరు బాగా సీరియస్గా, బాగా మామూలుగా లేదు. అప్పుడు ఎన్ని కేసులు అయినాయి? ఎన్ని కేసులు అయినా గుర్తులేదు కానీ 2 రోజులు జైల్లో పంపించారు. ఓకే, ఆ ఇన్సిడెంట్ అప్పుడు. తర్వాత సరే 85 తర్వాతకి నా ప్రస్థానం వచ్చింది. తర్వాత బిహెచ్ఎల్ నుంచి అంటే మ్యారేజ్ కూడా అప్పుడు ఆ టైంలో అయినట్టుంది కదా. మేడం కూడా విజయలక్ష్మి గారు కూడా అక్కడే అనుకుంటా బిహెచ్ఎల్ 73లో మ్యారేజ్ అయింది. 73 మ్యారేజ్ అయింది. అప్పటికే బిహెచ్ఎల్లో చేస్తున్న వాళ్ళు లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఇద్దరు దాంట్లోనే ఎంప్లాయీస్. తర్వాత